చేశారు. ఇక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ యాత్ర వాయిదా పడింది. అయితే ఆయన హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఉభయ గోదావరి జిల్లాల్లోని కొందరు కాపు నేతలపై నిఘా కూడా ఉంచారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా రాజమండ్రి కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం కోనసీమలో ముద్రగడ దీక్ష లేకపోతే ముద్రగడ యాత్రకు సంబంధించి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఆయన హౌస్ అరెస్ట్ చేసినప్పుడు పరిస్థితి ఏంటి? ఇంటి దగ్గర ఎవరన్నా అనుచరులు చేరుకున్నారా భారీగా? యాత్రని 48 గంటల పాటు వాయిదా వేసుకోవడం జరిగింది. అయితే మొత్తం తూర్పుగోదావరి జిల్లాలోని ఈ రోజు నుంచి జరగవలసిన సత్యాగ్రహ యాత్ర నేపథ్యంలోనే మొత్తం పోలీసు బలగాల్ని భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తం చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఉధృతమైన పరిస్థితులు నెలకొనడం జరిగింది. సెక్షన్ 144 అలాగే 30 యాక్ట్ని కూడా జిల్లా అంతా వ్యాప్తంగా కూడా అమలు చేయడం జరుగుతున్నది. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా మొత్తం కాపు ఉద్యమ నేతలందరినీ కూడా అదుపులోకి తీసుకుంటం జరిగింది. అలాగే పలువురు ముఖ్య నేతలందరినీ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నేతలందరినీ కూడా పోలీసులు గృహ నిర్బంధం చేయడం జరిగింది. ప్రతి కాపు ఉద్యమ నేతల వెనకాల కూడా జేఏసీ ప్రతినిధులు కానీ ఇతర ముఖ్య నేతల ఇండ్ల దగ్గర కూడా పోలీసు బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నాము రాజమండ్రిలో చూసినట్లయితే రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర బారికేడ్లను ఏర్పాటు చేసి ఇక్కడ పోలీసులందరినీ కూడా ఇక్కడ భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. సర్వం కూడా సిద్ధం చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా పోలీసులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. 3 జిల్లాల ఎస్పీల పరిధిలోని మొత్తం 5,000 మంది పోలీసులతోటి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లోనూ కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అమలాపురంలో చూసుకున్నట్లయితే కోనసీమ ప్రాంతంలోని మొత్తం అన్నింటినీ అలాగే అమలాపురంలోని కూడా కర్ఫ్యూ వాతావరణం నెలకొన్నది. అక్కడ భారీగా పోలీసు బలగాలను ఏర్పాటు చేసి అడుగడుగునా కూడా పోలీసు బలగాలను ఏర్పాటు చేసి ప్రతి సెంటర్లోని కూడా ఎవరు కూడా కాపు ఉద్యమ నేతలు కానీ కాపు నాయకులు కానీ కాపు యువత కానీ ఎవరు కూడా బయటికి రాకుండా కూడా అక్కడ చర్యలు తీసుకోవడం జరిగింది. కొంతమంది కాపు నేతలను కూడా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని అదుపులో ఉంచడం కూడా జరిగింది. దీంతో అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా గృహ నిర్బంధంలో ఈ ముద్రగడకు సంబంధించి ఇంకా కూడా ఆయన గృహ నిర్బంధంలో ఉండడం జరిగింది. అయితే 48 గంటల పాటు ఆయన గృహ నిర్బంధంలో ఉంచున్నట్లుగా పోలీసులు చెప్పడం జరుగుతున్నది. అయితే దీని ప్రకారంగా కూడా కిర్లంపూడిలోని ఆయన స్వగ్రామమైన కిర్లంపూడిలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలను ఎక్కువ మంది 1,000 మంది పోలీసులను కూడా అక్కడే ఏర్పాటు చేసి పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడే పహారా కాయడం జరిగింది. ముద్రగడ ఇంటినంతటి కూడా పోలీసులు చుట్టుముట్టడం జరిగింది. మొత్తం అడుగడుగునా కూడా పోలీసు బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముద్రగడ మట్టికి తన 48 గంటల పాటు పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్న తరుణంలో తను ఈ 48 గంటల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్తున్నారు. తన యాత్ర మట్టికి ఈ కాపు రిజర్వేషన్ల సాధన కోసం తను చేపట్టే కాపు సత్యాగ్రహ యాత్రకు సంబంధించి తను విరమించేది లేదని చెప్పి ఆయన చెప్పడం జరుగుతున్నది. ఇప్పుడు పోలీసులు తన గృహ నిర్బంధం నుంచి వదిలిన తర్వాత తను వెంటనే పాదయాత్రను చేపడతానని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతున్నది. పోలీసులు కూడా ఈ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ఇప్పటికి 48 గంటల పాటు ఆయన్ని గృహ నిర్బంధం అధికారులు చెప్పడం జరుగుతున్నది. అయితే ముద్రగడ చేపట్టే కాపు సత్యాగ్రహ యాత్రకు సంబంధించి ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదు, ఎటువంటి అనుమతి తీసుకోలేదు. అందుచేతనే ఆయన ఆ సత్యాగ్రహ యాత్రను అడ్డుకోవడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ గత నెల రోజుల నుంచి కూడా సెక్షన్ 30 అమల్లో ఉన్నది. అదే ఇప్పుడైతే సెక్షన్ 144 కూడా అమలు చేస్తున్నాము. ఈ సమయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఆందోళన కానీ ధర్నాలు కానీ బహిరంగ సభలు కానీ ర్యాలీలు కానీ నిర్వహించకూడదని చెప్పేసి ముందస్తుగానే మేము ప్రకటించడం కూడా జరిగిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే దీని ధర్మిలా ఎవరైనా ఎటువంటి ఆందోళన కానీ సమావేశాలు కానీ ధర్నాలు కానీ చేపట్టదలిచినట్లయితే ముందుగా పోలీసులు పర్మిషన్ తప్పనిసరిగానే అని చెప్తున్నారు. అలాగే ఇప్పటికైనా సరే ముద్రగడ ఇప్పటికీ కూడా తన పర్మిషన్ తీసుకున్నట్లయితే అనుమతి కోరినట్లయితే తన యాత్రకి మేము ఇవ్వడానికి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ముద్రగడ ఎప్పటికైనా సరే తన అనుమతి తీసుకోవాలని చెప్పేసి పోలీసులు అయితే కోరడం జరుగుతున్నది. ఇంకో మరోపక్క చూసుకున్నట్లయితే ముద్రగడ మట్టికి గతంలో వివిధ రాజకీయ పార్టీలు కానీ ముఖ్యమంత్రి కానీ వివిధ రాజకీయ పార్టీల నాయకులు కానీ చాలా ఎక్కువ యాత్రలు అవి చేపట్టినప్పటికీ కూడా ధర్నాలు ర్యాలీ ఇటువంటి కార్యక్రమాలను చేసినప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఎవరు కూడా అనుమతి తీసుకున్న దాఖలాలు లేవు. అటువంటిది తన మీద ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతున్నారని చెప్పేసి ముద్రగడ ప్రశ్నించడం జరుగుతున్నది. అలాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా
చూసినట్లయితే అధికార తెలుగుదేశం పార్టీ చూస్తే జన చైతన్య యాత్రలు చేపట్టడం జరుగుతున్నది. అలాగే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాత్రలను కూడా నిర్వహించడం జరుగుతున్నది. వాళ్ళకి లేని ఆంక్షలు తమ మీదనే ఏమండి కాపులకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి అడిగినందుకే తమ మీద ఇన్ని ఆంక్షలు పెట్టి ఈ విధంగా హింసలు గురి చేయడం భావ్యం కాదని చెప్పేసి ఆ ముద్రగడ చెప్పడం జరుగుతున్నది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి తీసుకునే పరిస్థితులు లేవని చెప్పడం జరుగుతున్నది. అయితే దీని మీద ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దాని మీద ఆధారపడి ఉన్నది. అయితే ఇప్పుడు చూసినట్లయితే మొత్తం 48 గంటల తర్వాత ఆయన నిర్ణయాన్ని ఏ విధంగా ప్రకటిస్తారు. అప్పటికైనా సరే పర్మిషన్ తీసుకోకపోతే ఆయన గృహ నిర్బంధాన్ని మరిన్ని గంటలు పెంచే అవకాశాలు కూడా పోలీసులు చేపడుతున్నారు. అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మామూలుగా పోలీసులు మొత్తం పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఉన్నారు. అన్ని చోట్ల కూడా భారీ ఎత్తున బందోబస్తులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే మొత్తం కాపు ఉద్యమ నేతలందరూ కూడా కాపు ఉద్యమ నేతలందరూ కూడా పోలీసులు అదుపులోనే ఉండటం జరుగుతుంది. ఎక్కడ ఎవరైనా సరే ఎటువంటి ఆందోళన చేసినా సరే వాళ్ళని అంటే అరెస్ట్ చేసే విధంగా వాళ్ళందరూ కూడా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అయితే కాపు జేఏసీ రాష్ట్ర కమిటీ నేతలు కూడా మరికొద్ది సేపట్లో రాజమండ్రిలో సమావేశం కానున్నారు. వాళ్ళు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ముద్రగడ సంబంధించి ముద్రగడ పర్మిషన్ తీసుకుంటాడా లేకపోతే పోలీసులు ఆయన గృహ నిర్బంధాన్ని మరిన్ని గంటలు పెంచుతారని